హై వీరభద్రకాళిపతి నమో నమ. ఇప్పుడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు బాధపడతారు ఒక ఇంటర్వ్యూలో. దాన్ని తొక్కేస్తున్నారు మతాల ప్రతిపాదకన అంటే. రే, మతాల ప్రతిపాదన ఏముండదు రా, నీది టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం అయిపోయింది. ఏం ఇంకా వచ్చేవాళ్ళు ఉండరా, వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏం నువ్వే వెళ్తావా? 140 కోట్ల మంది నీకే అన్ని సినిమాలు ఇవ్వాలా? ఒకప్పుడు నీ అహంకారం చూసినాము. ఎంతమంది నీ కాల్ షీట్ల కోసం చూసి సినిమాలు ఆపుకొని బడ్జెట్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నువ్వే కొట్టాలా మొత్తము. ఇంక ఎవరు వద్దా? మనిషి ఒకప్పుడు వెలిగినాడు. ఆయన ఆ రోజున దేవుని దూషించినాడా, హిందువుని దూషించినాడా? ఒక టైం పీరియడ్ ఉంటుంది. రాజ్కోటి గారు ఎంత వెలిగినారు. ఇప్పుడు వాళ్ళు ఒక టైం పీరియడ్ ఈ వస్తూనే ఉంటారు నాన్న. రాబో రోజుల్లో వస్తూనే ఉంటారు. రాజకీయాలు కానీ అన్నిటి వీరభద్రుడు దిగినాడు కాబట్టి కర్మ రిటర్న్. నువ్వు గతంలో ఏం కర్మ చేసినో ఆ కర్మ ఇప్పుడు తిరిగి కొడుతుంది నీకు. ఒక హిందూవాదిని బొట్టుతో రాకూడదని మీ అమ్మవారు అన్నారంట. మళ్ళీ అవన్నీ కర్మ రిటర్న్ కొడతా కదా. అప్పుడు కులాల మతాలు కనపడలేదా? అప్పుడు సెక్యులర్ అనే పదం తీసుకుంటే అందరికీ నువ్వు సమానంగా ఉండాలా. అసలుకి ఈ నటులు అనేవాళ్ళు ఒక కళకి సంబంధించిన వాళ్ళు. కళ అన్ని కులాల మతాలు పోషించిన కళ వెలిగేది. ఒకే మతము ఒకే కులం ఉండదురా నాయన. నువ్వు కళాకారునిగా చూసినారు కాబట్టి వెలిగిపోయినావు. నీ కర్మ రిటర్న్ కొట్టింది. వీరభద్రుడు కొట్టినాడు రాజకీయాలను కానీ, ఇటువంటి లోపల బయట ఉండేవాళ్ళని కానీ. ఆ భగవంతుడు కర్మ ఇస్ రిటర్న్. ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనం తెలుసుకుంటే జీవితాంతం వెళ్ళిపోతాం. లేదంటే ఇట్లా ముద్రలు పడతాయి, అవమానకరంగా ఉంటుంది. నీ కర్మకేడి హిందువుల మీద కాదు, హిందుత్వం మీద కాదు. నీ కర్మ రిటర్న్. ఎవరికైనా కానీ, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా వాళ్ళు చేసే కర్మలు బట్టి వాళ్ళకి రిటర్న్ ఇస్తాడు. అల్లా అయినా దేవుడే, యేసు ప్రభు అయినా దేవుడే, శివుడైనా దేవుడే. అన్ని కలిపి సూర్యచంద్రుడు, ఇంద్రదేవుడు, వరదేవుడు, వాయుపుత్ర, అగ్నిదేవుడు, ముక్కుడుదేవుడు, నవగ్రహదేవుడు, త్రిమూర్తిదేవుడు, భూదేవ, గంగమ్మ తల్లి కులాల మతాలు చూసి మేము ఇస్తుందిరా. మనం సృష్టించుకునేది కుల మతాలు. ఈ కుల మతాలకు మనం ఆహుతి అయిపోతున్నాం మానవ జాతి. అందుకే మనకు వెలిగించడానికి వీరభద్ర, వీరభోగ, వసంతరాలు, రుకుంద స్వామి వచ్చి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేస్తూ మానవ జాతిని వెలిగిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ విశ్వగురు వీరభద్ర రుకుంద స్వామి వచ్చి అఖండ భారతం చేసి ఈ ప్రపంచ దేశాలు, అగ్ర దేశాలకంత గుణపాఠం నేర్పి తన పాదాల చెంత తెచ్చి 5 రోజులు దగ్గరలో ఉండాలి. జై వీరభద్రకాళి. మరి ఓం.